గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనుగల సాల్మన్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సాల్మన్ గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. సాల్మన్ గారు, ఒకసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాం. ఇవాళ డేటు 26 మే ట్యూస్డే సార్. మార్కెట్ క్లోజింగ్ చూద్దాము. సెన్సెక్స్ విషయానికి వస్తే 479 పాయింట్ల నష్టంతో 76,009 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 118 పాయింట్ల నష్టంతో 23,913 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 200 పాయింట్ల నష్టంతో 55,092 వద్ద క్లోజ్ అయింది. సో మొత్తానికి ఇవాళ మంగళవారం నాడు మార్కెట్లు గట్టిగానే ఫాల్ అవ్వడం జరిగింది. ఇవాళ మార్కెట్ ఫాల్ని ఏ విధంగా చూడాలి అంటారు? ఇవాళ ఫాల్కి ఎటువంటి కారణాలు దోహదపడుతున్నాయి మార్కెట్ వెనుక? ఏం లేదండి విష్ణు గారు. ఫస్ట్ థింగ్ ఏమిటంటే, నిన్న మంచి ర్యాలీ వచ్చింది. అంటే ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ అమెరికా మధ్య పీస్ టాక్స్ నడుస్తున్నాయి కాబట్టి యుద్ధం ఎండ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో నిన్న సెంటిమెంట్గా మంచి కొనుగోలు జరిగినాయి. మార్కెట్ కూడా గత కొంతకాలంగా డిస్కౌంట్లో ఉండటం వల్ల కొంచెం వాల్యూస్ అన్నీ కరెక్ట్ అయి ఉండటం వల్ల నిఫ్టీ కావచ్చు, నిఫ్టీ నెక్స్ట్ 50 కావచ్చు, అన్ని బ్యాంక్ నిఫ్టీ కాబట్టి రీజనబుల్ వాల్యుయేషన్స్లో వస్తున్నాయి. కాబట్టి మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ స్ట్రాంగ్ సపోర్ట్తో మార్కెట్స్ నిన్న బాగా పుంజుకుని 1000 పాయింట్ల పైన సెన్సెక్స్ పెరిగింది. సో జనరల్గా ఏమిటంటే, ఎప్పుడు కూడా మార్కెట్స్ పెరిగిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అనేది చాలా సహజం, సర్వసాధారణం. నెక్స్ట్ అయితే ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ ఎందుకు చేశారంటే, మెయిన్ కారణం యుద్ధం దగ్గర మళ్ళీ కొంచెం వార్ ఎస్కలేట్ అవుతుంది అన్నది ఒక వార్త వచ్చింది. అంటే అమెరికా కొంత బాంబ్స్ వేయటం కావచ్చు ఇరాన్ మీద, అంటే పీస్ టాక్స్ డిస్టర్బ్ అయినట్టుగా ఒక వార్త వచ్చింది. అంటే ఈ శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చలు నడుస్తున్న వేళ మళ్ళా సోమవారం నాడు మళ్ళా అమెరికా ఒక్కసారిగా సమయం సందర్భం లేకుండా మళ్ళీ ఇరాన్ మీద అటాక్ జరిగింది. ఎందుకంటే ఆదివారం డెడ్ లైన్ పెట్టాడు ఎవరు, ట్రంప్ గారు. మీరు ఖచ్చితంగా చర్చలకు వచ్చి ఒక ఇది చేసుకోవాలి, అగ్రిమెంట్ చేసుకోవాలి, లేదంటే అని బెదిరించే ధోరణి చేశారు. సో అందుకని సోమవారం మళ్ళీ బెదిరింపు ధోరణిలో ఆయన ఎస్కలేట్ చేయటం వల్ల ఏమైందంటే, సరే వచ్చిన ర్యాలీని మిస్ కాకూడదని ఇప్పుడు మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. సో ప్రధాన కారణం ఏమిటంటే, ఒకటి ప్రాఫిట్ బుకింగ్, రెండోది ఎందుకు ఈరోజు డౌన్ అయిందంటే వార్ ఎస్కలేషన్. అంటే మళ్ళీ పీస్ టాక్స్ మళ్ళీ ఏమైనా వెనకంచబడతాయేమో, మళ్ళీ యుద్ధం ఏమైనా కొనసాగుతుందేమో. యాక్చువల్గా ఏంటంటే, క్రూడ్ ఆయిల్ నిన్నటితో పోలిస్తే ఈరోజు క్రూడ్ ఆయిల్ పర్ బ్యారెల్ తగ్గింది. $98 పర్ బ్యారెల్ వచ్చింది. యాక్చువల్గా నిన్న అయితే 104 ఉంది, అంతకుముందు అయితే 110 వరకు కూడా ఉంది. అంటే జనరల్గా ఏమిటంటే, మళ్ళీ యుద్ధం ఎస్కలేట్ అయితే ఏమైందంటే క్రూడ్ ఆయిల్ పరిస్థితి ఏమవుతుందో, క్రూడ్ ఆయిల్ రేట్ పెరుగుతుందేమో, క్రూడ్ ఆయిల్ పెరిగితే ఏమైతే మార్కెట్స్ డౌన్ అవుతుంది. ఇది ఒక కారణం. లాస్ట్ ఫోర్త్ వన్ ఏమిటంటే F&O ఎక్స్పైరీ ఈరోజు. జనరల్గా ఏంటంటే, మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎక్స్పైరీ డేట్ ఉన్నప్పుడు మార్కెట్స్ విపరీతంగా హ్యూజ్ వాలటిలిటీ ఉంటాయి. ఈ 4 కారణాల వల్ల, ఒకటేమిటి ప్రాఫిట్ బుకింగ్, సెకండ్ యుద్ధం ఇంకా ఎండ్ అవుతుందో లేదో అనే ఒక కారణం, సందేహాలు, మూడోది ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఏ విధంగా ఉంటాయి. అంటే ఒక్కసారి యుద్ధం ఆగిందంటే జనరల్గా ఏంటంటే క్రూడ్ ఆయిల్ సప్లై ఎక్కువ, డిమాండ్ తక్కువ, ప్రపంచవ్యాప్తంగా అన్నీ సెట్ అయిపోతాయి. క్రూడ్ ఆయిల్ ఇబ్బంది వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పడుతున్నారు అందరూ. సో దీని కారణాల వల్ల మనకు సడన్గా ఏమైందంటే, నిన్న అంతా పాజిటివ్గా ఉన్న మార్కెట్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం వల్ల ఈరోజు అరౌండ్ 450, అరౌండ్ 479 మైనస్ అయ్యి సెన్సెక్స్ 76,009 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 23,900 దగ్గర క్లోజ్ అయింది. సో సాల్మన్ గారు, ఇప్పుడు ఒక రిటైల్ ఇన్వెస్టర్ యొక్క ఆలోచన దృక్పథం ఎలా ఉందంటే, ఏ విధంగా ఆలోచిస్తున్నాడంటే, 2024 సెప్టెంబర్లో మార్కెట్ ఆల్ టైమ్ హై చూసింది. అప్పట్లో సెన్సెక్స్ 85-86 దాకా ఎంతో వెళ్ళింది. నిఫ్టీ కూడా 26,500 ఎంతో ఆల్ టైమ్ పీక్స్ చూసాము 2024 సెప్టెంబర్లో. అప్పుడు అనుకున్నారు, ఆహా ఇంకా ఇండియన్ మార్కెట్స్కి ఇంకా తిరుగులేదు, మంచి హై వాల్యుయేషన్స్లో ఉన్నాయి, ఇంక ఇది లక్షకి వెళ్ళిపోవడం పెద్ద పనేం కాదు అని 2-2.5 ఏళ్ల క్రితం అనుకున్నారు. మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ గట్టిగా ఫాల్ తీసుకొని మళ్ళీ 2-2.5 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయింది. అంటే ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్కి వెళ్ళిపోయింది. ఒక రిటైల్ ఇన్వెస్టర్ ఏంటి ఇప్పుడు అసలు మార్కెట్లో ఉండాలా వద్దా,
లేదంటే కొత్తగా వచ్చే వాళ్ళు ఇప్పుడు మార్కెట్లోకి ఎంట్రీ తీసుకోవాలా? మీరైతే ఏం చెప్తారు? మీరు ఆల్మోస్ట్ ఒక 25 ఇయర్స్ నుంచి మార్కెట్స్ ఈ క్లయింట్స్తో మీరు డీల్ చేస్తున్నారు కాబట్టి ఏం చెప్తారు? 2.5 సంవత్సరాలు అంత నైరాశ్యంలో ఉండిపోయారు కాబట్టి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు విష్ణు గారు మంచి క్వశ్చన్ అడిగారు. ప్రధాన కారణం మనం 2024 అక్టోబర్లో అక్టోబర్లోనే 86,000కి వెళ్ళాం. తర్వాత ఏమైంది, అక్కడి నుంచి కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉంది. అరౌండ్ ఈరోజు 76,000 ఉంది సెన్సెక్స్. ఇప్పుడు జనవరి 1 నుంచి ఇప్పటికి లెక్క వేసుకుంటే కూడా -10% ఉంది. ఈ 2 సంవత్సరాల్లో ఇండియన్ స్టాక్ మార్కెట్స్ జీరో రిటర్న్స్, పైగా నెగిటివ్ రిటర్న్. ఎందుకంటే ఇవాళ 76 అంటే ఆల్మోస్ట్ 10,000 కిందకి వెళ్ళిపోయింది కదా మార్కెట్. 86 నుంచి 76 కానీ ఎవరైతే లంసం పెట్టారో 2024లో వాళ్ళకి నెగిటివ్ రిటర్న్స్. సిప్ పెట్టిన వాళ్ళకి కొంతవరకు బెటర్. ఎందుకు, ఏమిటి ప్రధాన కారణం? ఫస్ట్ రీజన్ ఏమిటంటే కోవిడ్ తర్వాత మన యొక్క మార్కెట్స్ ఏకపక్షంగా పెరిగాయి. అందరికి అవేర్నెస్ వచ్చింది, స్టాక్ మార్కెట్ మీద బాగా పెరిగింది. ఒక ఇన్వెస్ట్మెంట్ రెవల్యూషన్ మొదలైంది, బాగా పెరిగింది. ఎప్పుడైతే మార్కెట్స్ పెరిగినాయో లాభాలు విపరీతంగా పొందిన వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ఇక్కడ ఎవరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారంటే 2024 నుంచి ఈ రోజు వరకు కూడా ఎఫ్ఐఐలు, అది ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బాగా డబ్బు సంపాదించుకున్నారు, మన మార్కెట్లో అమ్ముతూ వెళ్తున్నారు. ప్రాఫిట్ బుకింగ్ ఒకటే కారణం కాదు. రెండో కారణం ఏమిటంటే విష్ణు గారు, ప్రపంచవ్యాప్తంగా మిగతా గ్లోబల్ మార్కెట్స్ అన్నీ పెరిగినాయి ఈ 2 ఏళ్లలో. అన్ని పాజిటివ్లోనే. రష్యా తప్ప, రష్యా కంటే యుద్ధం నడుస్తుంది కాబట్టి అన్ని పాజిటివ్ ఉన్నాయి. యుఎస్ఏ నాస్డాక్ కావచ్చు, డౌజోన్స్ కావచ్చు, జర్మనీ మార్కెట్స్ కావచ్చు, జపాన్ మార్కెట్స్ కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, ఎక్సెప్ట్ ఇండియా తప్ప కొరియన్ మార్కెట్స్ అయితే ఈ జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 70% పెరిగాయి. లాస్ట్ ఇయర్ కూడా 70%. ప్రధాన కారణం ఏమిటంటే ఏఐ స్టాక్స్, ఒక 13 ఏఐ స్టాక్స్ ఈ ప్రపంచ మార్కెట్స్ని లీడ్ చేస్తుంది. మన దగ్గర ఏఐ స్టాక్స్ లేవు. పైగా ఏఐ వల్ల మన యొక్క సాఫ్ట్వేర్ రంగం దెబ్బతింటుంది, ఉద్యోగాలు పోతాయి. ఇంకా మన యొక్క ఐటీ ఇండెక్స్ డౌన్ అయింది 20%. మూడవది ఏంటంటే వాల్యుయేషన్స్ ఏకపక్షంగా పెరగటం వల్ల మన యొక్క వాల్యుయేషన్స్ హైలో వెళ్ళాయి. ఎప్పుడు కూడా కంపెనీస్కి వచ్చే లాభాలు సపోజ్ 10% ఉంటే స్టాక్ ప్రైస్ కూడా 10% పెరగాలి. కానీ జనరల్గా ఏంటంటే స్టాక్స్ 20% పెరుగుతాయి. సో హై వాల్యుయేషన్స్కి వెళ్ళినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మళ్ళీ రీజనబుల్ వాల్యుయేషన్స్కి వస్తాయి. సో వాల్యుయేషన్స్ హై వెళ్ళటం వల్ల క్రమంగా పడ్డాయి. తర్వాత ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ మార్కెట్స్ బాగుండటం వల్ల వెళ్ళాయి. మూడవది ఏమిటంటే యాక్చువల్గా ట్రంప్ గారు వచ్చిన తర్వాత టారిఫ్ల వల్ల కొంతకాలం పడ్డాయి. అంతా సెట్ అయింది అనుకున్నప్పుడు యుద్ధం ఎస్కలేట్ అయింది. యుద్ధం ఎస్కలేట్ అయిన తర్వాత ఏమైందంటే, యుద్ధం వల్ల ఎప్పుడు యుద్ధం వచ్చినా కానీ క్రూడ్ ఆయిల్ సర్జ్ అవటం వల్ల ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ దేంట్లో కొంటారు? డాలర్స్లో. సో డాలర్కి అనూహ్యమైన డిమాండ్ వచ్చింది. డాలర్కి డిమాండ్ వచ్చి రూపీకి డిమాండ్ అండ్ సప్లై, రూపీకి డిమాండ్ లేకపోవటం వల్ల డాలర్ బలపడింది, మన రూపీ డిప్రిషియేట్ అయింది. ఎప్పుడైతే ఏ దేశంలో అయితే రూపీ డిప్రిషియేట్ అవుతుందో ఆ దేశం నుంచి ఎఫ్ఐఎల్ వెనక్కి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే యుద్ధం వస్తుందో, జనరల్గా ఇప్పుడు మనమైనా రోడ్డు మీదకి వెళ్ళాము, బయట అలజడి ఉందనుకోండి, అలజడి ఉంది, ఇంటికి ఎప్పుడు చేరుకుంటాం. ఎప్పుడైతే యుద్ధాలు ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉంటుందో ఎఫ్ఐఎల్ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ డాలర్స్లో పెట్టుకుంటారు. ఇంకొకటి ఏమిటంటే వాళ్ళ దగ్గర డాలర్ మనకి బాండ్ ఈల్డ్స్ పెరిగాయి, సేఫ్గా నా దగ్గర ఇక్కడ వస్తున్నాయి కదా అని అక్కడ పెట్టి. రెండోది ఏంటి, రూపీ డిప్రిసియేషన్. ఇప్పుడు 6 నెలల్లో 1 ఇయర్లో 15% డిప్రిసియేట్ అయింది. వాళ్ళు ఇక్కడ పెడితే 15% మార్కెట్స్ ఇస్తే కూడా 15% డిప్రిసియేట్ అయితే జీరో రిటర్న్. సో వాళ్ళు ఏం చేస్తారు, డాలర్స్లో పెట్టుకుంటే 15% వచ్చినట్టే వాళ్ళకి. మన మార్కెట్స్ 15% డిప్రిసియేట్ అయింది మన రూపీ వాల్యూ. సో వాళ్ళు ఏం చేస్తారు, కరెన్సీ డిప్రిసియేట్ అయ్యే దగ్గర ఉంటే వాళ్ళకు ఉపయోగం లేదు. సో డాలర్లో బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళిపోయారు. సో ఎఫ్ఐఐలు ఈ జనవరి 1 నుంచి ఇప్పటివరకు చూస్తున్న 2.5 లక్షల కోట్లు వెనక్కి తీసుకున్నారు. అయితే అసలు ఇంత వెనక్కి తీసుకున్నప్పుడు మన మార్కెట్స్ కుప్పగోలాలి. ఇక్కడ మన మార్కెట్స్ ఇంకా నిలబడ్డాయంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డిఐఐలు, రిటైల్ ఇన్వెస్టర్స్, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు సిప్ రూపేణ 32,000 కోట్లు ఎవ్రీ మంత్ అంటే రోజుకి 1,000 కోట్ల పైన మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. రెండోది ఏమిటంటే
మనకి ఇప్పుడు మార్కెట్స్ ఇంకా ఎందుకు నిలబడ్డాయి అంటే యాక్చువల్గా ఇట్లా ఎలాంటి స్థితి వస్తే వేరే చోట అయితే పడిపోవాలి. ఎందుకు నిలబడ్డే మ్యాక్రో ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్ట్రాంగ్ ఉన్నాం. అంటే ఇన్ఫ్లేషను ఇంత క్రూడ్ ఆయిల్ ఇంత సర్జ్ అయితే కూడా అరౌండ్ రిటైల్ ఇన్ఫ్లేషన్ అయితే అరౌండ్ 4%లోనే ఉంది, హోల్సేల్ అయితే 8% ఉంది. ఇన్ఫ్లేషను అదుపులోనే ఉంది. సో మన డాలర్స్ ఇంపోర్ట్స్ వల్ల బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి మనం చేయగలిగింది ఏమిటంటే ఇంపోర్ట్స్ తగ్గించడం కోసం మన యొక్క మానిటరీ కమిటీ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మన యొక్క ప్రధానమంత్రి గారు ఇంపోర్ట్స్ మీద మనకు రిస్ట్రిక్షన్ వేయటం వల్ల మన రూపీ ఇంకా మొన్న 96 వరకు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 94 దగ్గరకు వచ్చింది. అంటే రూపీని నిలబెడుతున్నాం మనం, రూపీ పడకుండా మనం డాలర్కి విరుద్ధంగా నిలబెడుతున్నాం. ఎలా ఇంపోర్ట్స్ తగ్గించడం కావచ్చు, గోల్డ్ కొనడం తగ్గించడం, ఈ విధంగా. సో రిటైల్ ఇన్వెస్టర్స్కి మనం ఫైనల్గా మీ ద్వారా చెప్పేది ఏమిటంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. కొత్తగా వచ్చే వాళ్ళకి ఎంటర్ అవ్వండి. లంసం పెట్టే వాళ్ళకి ఎస్టీపీ పద్ధతిలో పెట్టండి, దీర్ఘకాలం ఉండండి. డైరెక్ట్ స్టాక్స్ తెలిస్తేనే వెళ్ళండి, లేకపోతే రైట్. మీరు దీర్ఘకాలం అన్నారు కదా, అంటే లాంగ్ టర్మ్. చాలామంది మార్కెట్లో ఏమంటున్నారంటే లాంగ్ టర్మ్ అంటారు, ఏదో సిఏ చేయరంటే దీర్ఘకాలం అంటారు కదా. మరి 5-10 ఏళ్ల క్రితం ఎంటర్ అయిన వాళ్ళు, అంటే 2018లోనో 19లోనో ఎవరో ఎంటర్ అయింటారు, వాళ్ళందరికీ ఇప్పుడు 7-8 ఇయర్స్ అయింది కదా. మరి అప్పుడు ఎంటర్ అయిన వాళ్ళు ఇప్పుడు నష్టాల్లో ఉన్నారు కదా. లాంగ్ టర్మ్ అని నమ్ముకున్న వాళ్ళందరూ మరి ఇప్పుడు నష్టాల్లో చవి చూస్తున్నారు కదా. మరి దీనికి ఏం చెప్తారు మీరు? మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు చూడండి, నేను ఒక డేటాతో వచ్చాను. అసలు సిప్ వర్కౌట్ అవుతుందా? ఫస్ట్ థింగ్ చూడండి, ఎవరైతే సిప్లో 10 ఇయర్స్ పెట్టారో వాళ్ళకి నష్టాలు వచ్చిన ప్రాబబిలిటీ 0. ఈ డేటా ఎవరు ఇచ్చారంటే నాకు ఎకనామిక్ టైమ్స్ వెల్త్ అండ్ క్రిసిల్ ఇద్దరు కలిపి సర్వే చేశారు. అంటే సర్వే అంటే డేటా తీసుకున్నారు. 10 ఇయర్స్ సిప్ చేసిన వాళ్ళకి 0 ప్రాబబిలిటీ, అంటే నెగిటివ్ రిటర్న్స్ లేవు. 2011 నుంచి 2026 వరకు ఏ ఫండ్స్ కూడా చెప్తున్నాను నేను, డైవర్సిఫైడ్ ఫండ్స్, సెక్టార్ ఫండ్స్ కాదు. ఒక ఫార్మా సెక్టారో ఒక ఐటీ సెక్టారో అలా కాదు. డైవర్సిఫైడ్ అంటే అన్ని రంగాల్లో పెట్టే మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే మోర్ దాన్ 10 ఇయర్స్ ఉంటే 0 ప్రాబబిలిటీ. తర్వాత 4 ఇయర్స్, కనీసం 4 ఇయర్స్ సిప్ కంటిన్యూ చేసి ఉంటే 80% ప్రాబబిలిటీ పాజిటివ్ రిటర్న్స్. సిప్ ఎందుకంటే ఈ వాలటిలిటీ సిప్ అడ్వాంటేజ్. రైట్. సో లాస్ట్ మంత్ ఒక 1.5 మంత్ బ్యాక్ నేను ఒక వీడియో చేశాను. నేను అడిగాను మిమ్మల్ని, ఏంటి సాల్మన్ గారు మార్కెట్లు ఎప్పటికి పెరిగే అవకాశం ఉంది, ఎప్పుడు ఏంటి మళ్ళీ మార్కెట్లు ఆల్ టైమ్ హైకి రావాలని అడిగినప్పుడు మీరు ఒక మాట చెప్పారు, విష్ణు గారు ఇప్పుడు మార్కెట్లు 75-76 దగ్గర ఉన్నాయి కదా, మళ్ళీ 85-86 రావాలంటే గట్టిగా ఒక 10 ట్రేడింగ్ సెషన్స్ కానీ మంచి బుల్ ర్యాలీ అందుకుందంటే మళ్ళీ మార్కెట్లు అజరామరంగా ముందుకెళ్తాయన్నారు కదా. ఆ 10 ట్రేడింగ్ సెషన్స్ అంటే ఆ బుల్ 10 ట్రేడింగ్ సెషన్స్ ఎప్పుడు కనిపిస్తాయి అన్నది నిజంగా ఒక ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. అంటే 10 ట్రేడింగ్ సెషన్స్ కూడా మార్కెట్ పాజిటివ్గా వెళ్ళలేకపోతుంది. ఎక్కడా కూడా మార్కెట్కి ఆ పట్టు దొరకట్లేదు. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ జూన్కి వచ్చేస్తున్నాం, ఇంకొక 2-3 రోజుల్లో జూన్కి వచ్చేస్తున్నాం. దగ్గర ఒక 5 నెలలు అయిపోయింది ఈ 2026కి సంబంధించి. సరే, ఇంకా గట్టిగా అంటే ఇంకొక సగం ఉంది. ఈ ఇయర్ ఒక సగం అయిపోయింది, ఇంకొక సగం ఉంది కదా. కనీసం ఈ సగం నెలలో ఉన్న ఆ 10 ట్రేడింగ్ సెషన్స్ బుల్ ర్యాలీ ఉంటుందా అంటే కూడా అందరూ ఆలోచిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? ఎప్పుడు వస్తుందంటే బుల్ ర్యాలీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎఫ్ఐఐలు ఎఫ్డిఐలు వెనక్కి రావాలి. అంటే ఎఫ్డిఐ కోసం మనం వ్యూహాత్మకంగా పెట్టుబడులు తీసుకుంటున్నాం. మన ట్రేడ్ అగ్రిమెంట్స్ యూకే, యుఎస్ఏ, యూరోపియన్ ఈయూతో, ఒమన్తో, అందరితో, మన ప్రపంచ దేశాలతో వ్యూహాత్మకంగా మనము ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుంటున్నాం. సో ఎఫ్డిఐ పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం మనం. మొన్ననే రీసెంట్గా ఇన్సూరెన్స్ రంగంలో కూడా 100% ఎఫ్డిఐ పెట్టుబడులు. అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉన్నప్పుడు, అంటే ఇంపోర్ట్స్ ఎక్కువ ఎక్స్పోర్ట్స్ ఉన్నప్పుడు దాన్ని ప్యారలల్గా క్యాపిటల్ అకౌంట్ మేనేజ్ చేయాలి. క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటంటే ఎఫ్ఐఐలు, ఎఫ్డిఐలు, అలాగే ట్రాన్స్ఫర్స్. ప్యూర్ క్యాపిటల్ అకౌంట్ అంటే ఫండ్ ట్రాన్స్ఫర్స్. కరెంట్ అకౌంట్ డెఫిషియన్సీ అంటేనేమో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్. సో ఎఫ్ఐఐలు వెళ్ళిపోతున్నారు. ఎఫ్ఐఐలకి మనకు తిరిగి మన వైపు, దేశం వైపు చూసేలాగా మన యొక్క భారతదేశ సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే మన రూపీని డిప్రిసియేట్ అవ్వకుండా కంట్రోల్ అయ్యేలాగా నిర్ణయాలు తీసుకోవాలి. అయితే నిన్ననే నిర్మలా సీతారామన్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మనం స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ సెంటిమెంట్స్ మేము పరిశీలిస్తున్నాం. అంటే
క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ తగ్గిస్తే 12.5% ఉంది, తగ్గిస్తే మళ్ళీ ఎఫ్ఐఎల్ వెనక్కి వచ్చే అవకాశం ఉంది. లేదా ఎస్టీటీ F&Oలో కావచ్చు, మామూలుగా ట్రాన్సాక్షన్లో కానీ ఎస్టీటీ పెంచారు అంటే మార్కెట్స్లో కొంత మన ఎఫ్ఐఐలు ఎఫ్డిఐ పెట్టుబడులు విపరీతంగా రావాలంటే మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ నుంచి మ్యాక్రో ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన మార్కెట్స్ ప్రాబ్లం లేదు. కానీ కొనే వాళ్ళకంటే అమ్మే వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఎఫ్ఐఎల్ విపరీతంగా అమ్ముతున్నారు, మార్కెట్స్ పడుతున్నాయి. ఇప్పటికీ నేను నమ్ముతున్నాను ఎఫ్ఐఎల్ తిరిగి మన వైపు చూస్తే 10 ట్రేడింగ్ సెషన్స్లో మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్తాం. 10 మంచి గుడ్ బయింగ్ చేస్తే. అయితే ఆ 10 ఎందుకు దొరకట్లేదంటే మెయిన్ వాళ్ళకి గ్లోబల్ మార్కెట్స్ చీప్గా ఉన్నాయి. థాయిలాండ్ మార్కెట్స్ కావచ్చు, ఎస్పెషల్లీ కొరియన్ మార్కెట్స్, మన ఏఐ స్టాక్స్ లేకపోవడం. అందుకనే గవర్నమెంట్ ఆల్రెడీ ఈ యొక్క నష్టాన్ని అంచనా వేసి మెజర్మెంట్స్ తీసుకుంటుంది గవర్నమెంట్. రూపీ డిప్రిసియేట్ అవ్వటం తగ్గించడం కోసం కావచ్చు, ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గుతున్నాయి కాబట్టి సో కొంత ఫారెక్స్ రిజర్వ్స్లో కొంత డాలర్స్ని మళ్ళీ వదిలి మళ్ళీ రూపీని బలపరచడం కోసం ఆల్రెడీ స్టార్ట్ చేశారు మన నిర్ణయాలు. అంటే చైనా +1 అంటే యాక్చువల్గా కోవిడ్ తర్వాత చైనాలో ఉన్న ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మన దేశంకి వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాం మనం. ఇక్కడ ఏమైందంటే ఆ ఇండస్ట్రీస్ని వియత్నాం గ్రాప్ చేసింది. అంటే పాలసీస్ సరళతరం చేయాలి. మన సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్లు ఇవ్వటం కానీ ఈ కంపెనీస్కి ఎఫ్డిఐ పెట్టుబడులు, అందుకనే కొంత ఎఫ్డిఐ పెట్టుబడులు ఇన్సూరెన్స్ రంగంలో 100% తీసుకొచ్చారు. నాకు తెలిసి ఎఫ్ఐఎల్ ఎఫ్డిఐలు మళ్ళీ మన వైపు తిరగాలి అంటే గవర్నమెంట్ వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చేలాగా కొన్ని ప్రోత్సాహకాలు తీసుకోవాలి. తీసుకుంటే ఎఫ్ఐఐ పెట్టుబడులు ఎఫ్డిఐ పెట్టుబడులు వస్తే క్యాపిటల్ అకౌంట్ బలంగా ఉంటుంది, రూపీ బలపడుతుంది, స్టాక్ మార్కెట్ మళ్ళీ పుంజుకుంటుంది. టెంపరీగా మనం ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాము. అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కరెంట్ అకౌంట్ డెఫిషియన్సీ కాకుండా డాలర్ డిమాండ్ తగ్గించడం కోసం చర్యలు తీసుకుంటున్నారు. కొద్ది కాలం ఈ వార్ ఆగే వరకు కొద్ది కాలం ఇబ్బందులు ఉంటాయి. వార్ ఆగిన తర్వాత మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఎఫ్ఐఎల్ ఎప్పుడైతే అట్రాక్టివ్ జోన్కి వచ్చిందో మన మార్కెట్ ఇప్పుడు అట్రాక్టివ్ జోన్లో ఉంది, తిరిగి మళ్ళీ 100 వైపు వస్తారు, మళ్ళీ పుంజుకుంటాయి. రైట్ సార్, వెయిట్ చేయాలి. అందుకే స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ని మనం ఎంకరేజ్ చేసాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సాల్మన్ గారు. థ్యాంక్ యూ అండి విష్ణు గారు.